హలో అండి, నమస్తే. వెల్కమ్ టు దేవి స్మార్ట్ కిచెన్. ఈరోజు వీడియోలో ఫస్ట్ వచ్చి మనం నెయిల్స్కి అయితే నెయిల్ పాలిష్ వేసుకుంటూ ఉంటాం కదండి. అలా వేసుకున్న తర్వాత కొన్ని రోజులకైతే దాన్ని రిమూవ్ చేయవలసి వచ్చినప్పుడు నెయిల్ రిమూవర్ని అయితే యూస్ చేస్తూ ఉంటాం కదా. మనకి అందుబాటులో నెయిల్ రిమూవర్ లేనప్పుడు ఈ టిప్ అయితే యూస్ చేసి చూడండి, 100% పనిచేస్తుంది. దీనికోసం మన ఇంట్లో ఉన్న ఏదైనా స్ప్రే బాటిల్ తీసుకుని నెయిల్స్ మీద ఒక్కసారి విధంగా స్ప్రే చేసుకున్న తర్వాత ఏదైనా చిన్న కాటన్ తీసుకుని కాటన్తో కనుక దీన్ని రఫ్ చేస్తే నెయిల్ పాలిష్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఈ టిప్ మీకు యూస్ఫుల్ అనుకుంటే తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి క్యారెట్స్తో మనం రెసిపీస్ చేసినప్పుడు దీని మీద ఉండే పీల్ తీయడం కోసం చాక్తో కానీ లేదా పీలర్తో కానీ తీస్తూ ఉంటాం కదండి. అలా తీసినప్పుడు లోతుగా వెళ్ళిపోయి ఎక్కువ క్యారెట్ అనేది మనకి వేస్ట్ అయిపోతూ ఉంటుందిగా. సో అలా వేస్ట్ కాకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. మన ఇంట్లో ఇలా గోడు ఉన్న అంటే షార్ప్గా ఉన్న గ్లాసులు అయితే ఉంటాయి కదండి. గ్లాస్ని తీసుకుని ఈ విధంగా పీల్ చేసుకుంటే కనుక క్యారెట్ మీద ఉండే తొక్కు మొత్తం కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. అలాగే పలుచగా మనకి ఎక్కువ క్యారెట్ పోకుండా చాలా నీట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తాను. చూసారు కదండి, క్యారెట్ మీద ఉండే తొక్కు ఎంత పలుచగా వచ్చిందో. ఈ టిప్ మీకు వర్క్ అవుతుంది అనుకుంటే కనుక ట్రై చేసి చూడండి. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి మన ఇంట్లో డోర్ మ్యాట్స్ ఉంటాయి కదండి. ఈ డోర్ మ్యాట్స్ మనం వాష్ చేస్తూ ఉంటాము, కాకపోతే దీని మీద డస్ట్ పార్టికల్స్ కానీ లేదా మన హెయిర్ కానీ ఇందులో ఉండిపోతుంది. సో దానికోసం ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. మన ఇంట్లో ఉన్న ఒక దువ్వెని తీసుకుని ఈ విధంగా దువ్వితే కనుక దీని మీద ఉండే డస్ట్ మొత్తం కూడా చాలా నీట్గా వచ్చేస్తుంది. అలాగే ఇంట్లో ఏదైనా చిన్న చిన్న దారం పోగులు కానీ లేదా ఏవైనా డస్ట్ పార్టికల్స్ కానీ అలాగే హెయిర్ కానీ ఏమైనా ఉంటే కనుక మనకి దువ్వెనతో పాటు చాలా ఈజీగా వచ్చేస్తాయి. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి మన ఇంట్లో పెన్స్ అయితే ఉంటాయి కదండి. పెన్స్, మార్కరు, అలాగే వైట్నరు ఇలాంటివి ఉంటే కనుక ఒకవేళ ఇంట్లో పెన్నుల స్టాండ్ లేకపోతే కనుక మనం అలాగే పెట్టేస్తూ ఉంటాం కదా. సో అవి అలా పెట్టడం వల్ల మనకు కావాల్సినప్పుడు అందుబాటులో ఉండవు కదండి. సో దానికోసం ఈ టిప్ అయితే ట్రై చేయండి. మన ఇంట్లో ఏదైనా మెటల్ బ్యాంగిల్ ఉంటే కనుక ఆ బ్యాంగిల్కి ఈ విధంగా ఈ పెన్స్ని ఇలా సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇంట్లో ఉన్న ఏదైనా హ్యాంగింగ్కి హ్యాంగ్ చేసుకుంటే కనుక సరిపోతుంది. ఐ హోప్ మీకు ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే కనుక తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి మన ఇంట్లో ఉన్న మిక్సీ జార్ని అయితే మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదండి. అలా వాడుతూ ఉన్నప్పుడు మిక్సీ జార్ మూతకున్న రబ్బర్ అయితే లూజ్ అయిపోతూ ఉంటుంది. ఒకవేళ మరీ లూజ్ అయిపోతే దాన్ని పక్కన పెట్టేసి వేరే కొత్త రబ్బర్ అయితే వేయించుకోవాలి. మనం ఇది రెగ్యులర్గా తీస్తూ పెడుతూ ఉంటాం కదండి. వాష్ చేసినప్పుడల్లా మనం వాష్ చేసిన ప్రతిసారి కూడా ఫ్రీజర్లో పెట్టుకుని తర్వాత ఈ మూతకి పెట్టుకుంటే కనుక టైట్ అవుతుంది కాబట్టి కరెక్ట్గా ఉంటుంది. ఒకవేళ మరీ లూజ్ అయిపోతే కనుక కొత్తదైతే మార్చుకోవాలన్నమాట. సో ఇలా లూజ్ అయినప్పుడు ఏం చేస్తారంటే మన ఇంట్లో బెలూన్స్ ఉంటే కనుక ఒక బెలూన్ తీసుకోండి. అది కొంచెం పెద్ద బెలూన్ అయితే బెటర్గా ఉంటుంది. ఇక్కడ నేను మీడియం సైజులో తీసుకున్నాను. బెలూన్ని పై భాగంలోని అలాగే కింద భాగంలోని కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా సాగు తీసుకుని ఇప్పుడు ఈ బెలూన్ అయితే మిక్సీ జార్ మూతకైతే పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టిన తర్వాత కూడా ఇది ఇంకా లూజ్గా ఉంది అని అనిపిస్తే కనుక మరొక బెలూన్ని ఈ విధంగానే కట్ చేసుకుని ఇలా పెట్టి చూడండి, తప్పకుండా వర్కౌట్ అవుతుంది. ఒకవేళ మన ఇంట్లో ఎప్పుడైనా మిక్సీ జార్కున్న రబ్బర్ పోయినప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి మనం మిక్సీ జార్ని వాడుతూ ఉంటాం కదండి. మసాలాలు అవి వాడుతూ ఉన్నప్పుడు మనం ఎంత వాష్ చేసినా కానీ ఇందులో మసాలాలు ఘాటు వాసన అయితే అలాగే ఉంటుందండి. అది పోవడం కోసం అయితే ఈ టిప్ అయితే ట్రై చేయండి. మన ఇంట్లో ఎలాగో కొబ్బరి చిప్పలు ఉంటాయి కదండి. కొబ్బరి చిప్పని చిన్న ముక్కని తీసుకుని పొయ్యి మీద ఈ విధంగా హీట్ చేసుకున్న తర్వాత మంటతో పెట్టకండి. ఇలా నిప్పుతో అంటే కొద్దిగా నిప్పు ఉంటుంది కదా, దీంట్లోంచి పొగ వస్తూ ఉంటుంది కదా, అప్పుడు ఇలా మిక్సీ జార్లో పెట్టుకుని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు అలాగే ఉంచేయండి. ఇలా చేయడం వలన ఇందులో ఉన్న మసాలా ఘాటు వాసనలన్నీ కూడా పోతాయి. తర్వాత ఈ మిక్సీ జార్ని నీట్గా వాష్ చేసేసుకుని యూస్ చేసుకోవడమే. ఇంతేనండి. ఈరోజు వీడియోలో చెప్పిన టిప్స్ అన్నీ కూడా మీకు యూస్ఫుల్ అవుతాయి అనుకుంటే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.